నమస్తే, నేను మీ నరసింహ అడ్వకేట్. న్యాయవేదిక స్వాగతం. ఈరోజు అంశంలో భాగంగా కులాంతర వివాహం, వారి యొక్క కుల ధృవీకరణ పిల్లలకు ఏ విధంగా వర్తిస్తుందనే విషయాన్ని తెలుసుకునే ముందు మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేయండి. తద్వారా చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి గుర్తించగలరు. అలాగే కులాంతర వివాహంలో మరి కుల యొక్క ధృవీకరణ మరి ఎవరిది వర్తిస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఈరోజు సమాజంలో చాలా వరకు కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. మరి జరిగిన తర్వాత వారికి పిల్లలు పుట్టాక మరి ఆ పిల్లలకు ఏ కులాన్ని మరి స్కూళ్ళల్లో ఏ కులం వర్తిస్తుంది, మరి స్కూళ్ళల్లో ఏ కులాన్ని జత చేయాలనే యొక్క సందేహం అనేది చాలా వరకు ఈ యొక్క కులాంతర వివాహం చేసుకునే వారిలో ఉంది. మిత్రులారా, వెరీ సింపుల్ ఏంటంటే, కులాంతర వివాహం చేసుకున్నప్పుడు కులాంతర వివాహం విషయంలో ఏదైతే చేసుకున్నటువంటి భర్త వారి శుభకార్యాలలో వారి కుటుంబ రీత్యా సంబంధిత అంశాలలో లేదా వారి బంధువుల రీత్యా శుభకార్యాల సంబంధించిన విషయంలో భార్య భర్త యొక్క కులాన్ని మోస్తుంది తప్ప ఉద్యోగాల విషయాలలో ఎవరి కులం వారిదే. ఎప్పుడైతే గుర్తుంచుకోండి, ఒక చట్ట ప్రకారంగా ఒక కుల ధృవీకరణ మరి ధృవీకరించిన తర్వాత ఆ కుల ధృవీకరణ అనేది మరలా మారదు. ఎందుకంటే ఇప్పుడు ఒకే కులానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం అనేది ఒకే కులానికి వర్తిస్తుంది. కానీ ఈ రెండు కులాల సంబంధిత వివాహం జరిగిన తర్వాత మరి భర్త కులాన్ని భార్యకు ఇవ్వండి అంటే ఇవ్వరు. ఎందుకంటే అది ఒకసారి కుల ధృవీకరణ అనేది వచ్చిన తర్వాత ఆ ధృవీకరణ అనేది మార్పు అనేది చెందదు. మరి ఏం చేయాలి? మరి పిల్లలకు మరి కుల ధృవీకరణ ఎవరిది జత చేయాలి అనే సందేహం వస్తుంది. మన తర్వాత మరి కుల ధృవీకరణ అనేది ఎవరిది జత చేయాలంటే వారి తల్లిదండ్రుల యొక్క నిర్ణయానుసారంగా వారి అభీష్టానుసారంగా ఈ యొక్క కుల ధృవీకరణ అనేది జత చేయాల్సి ఉంటుంది. అంటే భర్త యొక్క కుల ధృవీకరణాన్ని జత చేస్తే పిల్లల యొక్క చదువుల పట్ల కావచ్చు, వారి యొక్క జీవితాలలో మరెన్నో అవకాశాలు వస్తాయి, లేదా వారు చూసుకుంటారు, లేదా భార్యది పెడితే బాగుంటుందో ఆలోచన అది వారి ఇష్టం. అయితే ఎవరి కులాన్ని అయినా పెట్టవచ్చు, తల్లిదైనా పిల్లలకు పెట్టవచ్చు, తండ్రిదైనా పిల్లలకు పెట్టవచ్చు. కానీ పెట్టేటువంటి యొక్క ఇష్టం అది వారి యొక్క తల్లిదండ్రులదే. సో పిల్లలకు తల్లిదండ్రుల యొక్క ఇద్దరి కులాలలో ఏ కులాన్నైనా సరే పెట్టవచ్చు. వారి యొక్క స్కూళ్ళల్లో సబ్మిషన్ ఏదైతే చేస్తారో ఆ యొక్క కుల ధృవీకరణ మాత్రమే పిల్లలకు వర్తిస్తుంది. అలాగే ఉద్యోగాల విషయంలో కూడా పిల్లలకు అదే వర్తిస్తుంది. అలాగే ఎవరైతే తల్లి మరి తాను చదువుకున్న క్రమంలో మరి కుల ధృవీకరణ ఏదైతే ఉందో ఆ కులానుసారంగా ఆమెకు చట్ట ప్రకారంగా ప్రజాస్వామ్యంలో ఏవైతే అవకాశాలు ఉన్నాయో ఆ అన్నిటినీ ఆమె పొందవచ్చు. అలాగే భర్త కూడా తనకు సంబంధించినటువంటి కుల ధృవీకరణకు ఆధారంగా మరి సమాజంలో తనకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయో వాటిని తాను కూడా పొందవచ్చు. సో మిత్రులారా, ఎలాంటి సందేహం లేకుండా చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.